వెల్కమ్ టు మనరుబండి. మనం వచ్చేసి అయితే సూర్యాపేటలో ఉన్నాం. సూర్యాపేటలో అయితే టైర్ పలిగింది, డమ్మి టైరు పక్కన పలిగింది. అనుకున్నా టైర్ పలిగింది లేరా లేచినాయి. బటన్ టైరు మొత్తం సీకిల్ అయింది. ఎట్లా పలిగింది ఒకసారి చూడాలి. ఫ్రెండ్స్ అన్న అయితే ఇస్తున్నాం. ఇక అటు సైడ్ టైర్ అటు సైడ్ ఉంది, అటు సైడ్ కూడా దిక్కాలి. కానీ ఇక టైర్ అంత దూరం నడవదని ఈయన కూడా దిక్కేస్తుంది. ఇప్పుడు ఇంకో టైర్ ఉన్నాం, ఆ టైర్ అయితే వేసుకోవాలి. నడిపించుకోబోతున్నాయా ఇష్టపడి ఎత్తడు. మాకు ట్యూబ్ కూడా పనికి రాదు, ట్యూబ్ కూడా కొత్తగా వేసుకోవాలి. లంగోట్ ఒకటే పనికి వస్తుంది, అందుకే లంగోట్ అడేసిను. స్క్రూ అలా పక్క పెట్టుకుంటాడు. మళ్ళీ టైర్ ఇచ్చి ఫోటో కొట్టి ఇక్కడ ఎక్కిస్తాడు. అన్ని మిషన్లు అన్నీ ఈయన పెట్టుకుని మళ్ళీ ఆడికిడికి తిరుగుతాం. మనకు అవతల రోడ్లో పంక్చర్ షాప్ లేదని ముందుకు వచ్చి ఇక్కడ యూటర్న్ తీసుకున్నాం. యూటర్న్ తీసుకొని ఇక్కడ పెట్టుకున్నాం. మళ్ళీ కోదాడ రోడ్గా పెట్టుకున్నాం. మళ్ళీ వెనక్కి వచ్చి ఇటు మలుపు మళ్ళీ హైదరాబాద్ రోడ్డు పోతే అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ పరిస్థితి అయితే. నిన్న నైట్ యాడ్లు కూడా పోసినాం ఒక బకెట్. ఇంకో బకెట్ మేము ప్రతిసారి 2 బకెట్లు తీసుకున్నాం. ఇంకో బకెట్ ఏం తీసుకోలేదంట, బండిలో ప్లేస్ లేదు పెట్టుకోవడానికి. మళ్ళీ దగ్గర పడ్డాకనే ఇంకోటి చౌటపల్లి కాడ ఇంకోటి తీసుకుంటే అయిపోతుంది. మనకు టైర్ అయితే ఇది ఇప్పుడు పోయిన టైరు, దీనికి మొత్తం ట్యాచ్ పడ్డది టైర్కి అయితే వేసిరు. మళ్ళీ ఇది పోయినట్టు అయితే ఇప్పుడైతే మనకు డంబికి అవుతుంది. వెనకైతే ట్యూబ్ ముక్ అయితే ఇంత లడ్డు పెడుతున్నారు, ఎందుకంటే అది ప్యాచ్ ఉంది కదా, దానికోసం అయితే అదే మనకు ట్యూబ్ చేస్తారు మీరు. ఇది పంక్చర్ షాప్ అయితే. కొన్ని పంక్చర్ షాప్లో అది ఏమైతే గయ్య మొత్తుకుంటుంది. ఇప్పుడు అయితే ఏం మొత్తుకుంటలేదు అంతగానం అయితే. అన్నైతే ట్యూబ్ చెక్ చేసిండు, సెకండ్ హ్యాండ్ ట్యూబ్ పట్టున్నది. కొత్తదో సెకండ్ హ్యాండ్ తెలియదు, మీరైతే అది కొత్త దాని లెక్కన కొడుతుంది. ఇంకైతే టైర్ అయితే ఫిట్ చేసిన అన్న అయితే ట్యూబ్ వేసిండు. ఫోటో అయితే ఏం కొట్టలేదు, ఫోటో కొట్టాడంట. మరి దేనికి కొంటాడు నాకు కూడా తెలియదు. ఏది తీసుకొని పోతే అయిపోతుంది. సగం పని నాకే చెప్తుండు. ఒకసారి రాడ్లు ఎందుకు రమ్మన్నాడు, ఒకసారి సుత్తానికి రమ్మన్నాడు, ఒకసారి పైప్ గుంజుకు రమ్మన్నాడు. భలే ఉంది బట్ ఇలా పని ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా మందికి అయితే మనం పని చెప్పడం అంటే ఇక రాడ్లు ఎందుకున్నాడు గయ్యి ఏం చెప్పడం. ఇదైతే భలే చెప్తుండు. ఏం కాదు, అందరూ హెల్పింగ్ చేయాలి. అందరికీ హెల్పింగ్ చేస్తే బాగుంటుంది. మీరు కూడా హెల్పింగ్ చేయరు అందరికీ. మనకు గాలి వచ్చేసి అయితే 160 పెట్టేదైతే మనం 170 పెడతాం, కానీ 160 పెడతాం. ఎందుకంటే దానికి ట్యాక్స్ ఉంది, అందుకే 160 సరిపోతుంది. ఇప్పుడు మనకు ఈ రోడ్ వచ్చేసి అయితే ఖమ్మం రోడ్డు. ఇది ముందు మనకు మనకు కొత్త బస్ స్టాండ్ వస్తుంది. ఇది ఫ్రెండ్స్ సూర్యాపేట. ఇది సూర్యాపేట జిల్లా కాబట్టి అన్నీ తెలుసుకుంటాం. మొత్తానికి అయితే దీనికి వచ్చేసి అయితే 10 బోల్ట్ ఉంటాయి చూడండి. 3, 6, 9, 10 బోల్ట్లు ఉంటాయి. ప్రతి టైర్కి అన్నీ ఉంటాయి. ఫస్ట్ అయితే నన్ను అడిగిరు కానీ నాకేం తెలియదు. ఇప్పుడు అయితే అన్నీ తెలుసు. ఇప్పుడు మనకు అల్లుడు వచ్చేసి అయితే ఏంటంటే మనకు ఉంది కదా పటాన్చి రిషినాపూర్లో మన బండి అయితే అల్లుడు అయిపోతుంది. అక్కడ పోయేసరికి ఎంత అవుతుందో 3 అవుతుందో 2 అవుతుందో తెలియదు. మనం ఏం తినలే, తిని బయలుదేరాలి. టైర్ వేసుకున్నాము ముచ్చట. ఫ్రెండ్స్ సూర్యాపేట నగరికల్ నార్కడపల్లి చిట్యాల అట్లా చౌటపల్లి ఇట్లా బయలుదేరాలి అవుటర్కి. అది అల్లుడు వేస్తూ మళ్ళీ వచ్చి చేయాలి. మళ్ళీ కోదాడకే మనకి ఇంకో లోడ్ ఉంది. ఎందుకంటే దూలపల్లి ఇంకో లోడ్ వచ్చింది అయితే పొజిషన్ అయితే మనకు టైర్ కాస్ట్ అయితే చెప్తానే ఒకసారి అడిగి. ఇప్పుడు అవతల టైర్ ఉంది కదా, అది గాలి చెక్ చేస్తుండు. సింగిల్ టైర్ మీద వచ్చింది కదా, ఎడవలి ఇలా టైర్ అయితే చెక్ చేస్తున్నా. చెక్ చేసిన ఎంత ఉందన్నా గాలి
నువ్వు 160 చేస్తున్నావు దాన్ని 160 రాదు ఇక 140 ఉందంట గాలి 20 తక్కువ అయింది సింగిల్ టైర్ మీద వస్తాయి 20 పెడుతుండు అయిపోయింది బయలుదేరుతున్నాం ఇప్పుడైతే పటాన్చేరు కృష్ణాపూర్కి అయిపోయిందనా రైట్ మరి మొత్తానికి అయితే నగరికల్ అయితే దాడుతున్నాం రన్నింగ్లో అయితే వీడియో ఇస్తుంది ఇప్పుడు మన సూర్యాపేట మొత్తం ట్రాఫిక్ అవుతుంది ఎందుకంటే ఆ రోడ్డు మొత్తం కంజెషన్ అవుతుంది దానివల్ల అయితే వీడియో కూడా ఏం తీయలేదు ఇప్పుడు అటు ఇటు ట్రాఫిక్ ఉంటుంది అటు ఇటు బండికి ఏమైనా తాగుతుందని ఇట్లా వీడియో కూడా ఏం తీయలేను ఇప్పుడు మేము రన్నింగ్లో బ్రష్ చేసుకొని పోతే నేను దావా కనబడను ఆడ రోటీస్ ఏమైనా తింటే ఇక తిని బయలుదేరాలి ఇప్పుడు మనకు చిన్న వెళ్తున్నాం ఇక మా జర్నీ ఇట్లనే సాగుతున్నట్టు ఇక ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ కనబడుతుంది కదా ఆ ఫ్లైఓవర్ మనకు నేషనల్ హైవే అది మనకు అరపిల్లి ఉంది కదా మా ఊరి సైడే అటు సైడ్ అయితే దిగుతుంది అది చాలా బాగుంటుంది హైవే రోడ్డు దాని మీద ఇక నేను కూడా చిన్న బ్రష్ చేసి అది పోవాలి ఇప్పుడు రన్నింగ్లో అయితే ఏం ఉండలే మన గిన్నెలు అయితే అన్నీ తోమలేదు ఇక అట్లనే ఇక నైట్ పూట మొత్తం చలి పెడుతుంది ఇక నీళ్ళ కాడ పోతానికి భయం అవుతుంది అందుకే ఇక గిన్నెలు అయిపోయింది వాళ్ళనే ఇక దాబా కాడ తోముకొని ఇక రోటీస్ తిని బయలుదేరాలి ఇక ఆన్ రోడ్ పాయింట్ పోయినాక వండుకోవాలి మనకు ఆన్ రోడ్ వచ్చేసి అయితే ఇస్నాపూర్ పటాన్చేరులో మీద సెకండ్ ఫ్రంట్ టైర్ కూడా వాళ్ళకి తింటాం ఎక్తలే అసలే పటానికి ఇచ్చినాం కదా ఆ టైర్ కూడా పలిగిపోయింది అవుటర్ మీద బాబు కొంచెం అనకపోనివా కొంచెం ఎందుకంటే మనకు జాకి పెడతానికి పోనీ కొంచెం బస్ అయిపోయింది పని ఫ్రెండ్స్ ఇలా మట్టి ఇలా జాకి రాయి చెక్క మొత్తం పలిగిపోయింది రెండు టైర్లు వెలిగినాయి మొన్ననే ఒక టైర్ బటన్కి ఇచ్చినాం చౌటుపల్ల అది వెలిగింది వాళ్ళు అయితే అది పెట్టిరు బండ్లు రాకుండా యాక్సిడెంట్ రాకుండా ఇది పొజిషన్ మట్టి అన్నీ వేసి గిల్లెక్కించి జాగ పెట్టినాం కట్టలకు సుక్కలు అనబడి మామూలు విషయం ఇది నేను సైడ్ కార్డ్ పోయినాక మాట్లాడుకుందాం మనం ఒకసారి మనం ఓకేనా ఫ్రెండ్స్ జాగ్రత్తలు పెట్టుకోవాలి చదువుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఆ పైపులు ఉంటాయి కదా డీజిల్ పైపులు అవికైతే పట్టీలు ఊసిపోయినాయి జరైతే పొక్కవాడు డీజిల్ ట్యాంక్కి అందుకే అవి క్లిప్లు వేస్తున్నాయి ఇప్పుడు ఉంటాయి కదా మన టైర్స్ ఉంటాయి కదా అవి నేనైతే అన్లోడ్ పైన పోయినా ఒకసారి వీడియో అయితే మాట్లాడతా ఓకేనా ఫ్రెండ్స్ అయితే వచ్చేసి అయితే అవుటర్ మీద ఉన్నాం అవుటర్ ఇంకోటి దగ్గర పటాన్చేరు దగ్గరలో ఉన్నాం ఇప్పుడే పనుకున్నాం మళ్ళీ ఒకసారి వెళ్ళేసినట్టు అక్కడక్క జాకి పెట్టినా ఓకే గాయస్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయినాం బండి అయితే అన్లోడ్ అవుతుంది అట్లయితే పెట్టుకుంటారు అట్లయితే దింపుతారు ఇక వెయ్యి చేతులు కడుక్కో మొత్తం ఆయిల్ ఉన్నాయి కడుక్కొని అన్నం కూర వండుకొని తినాలి ఇక అక్కడైతే బండి అయితే అక్కడ పెట్టేసినాం ఇక్కడైతే చేతులు కట్టుకోవాలి ఇక్కడ నల్లు ఉంటుంది ఇక్కడైతే కడుక్కొని పోయి వండుకుంటే అయిపోతుంది పొద్దునైతే దాబాలు అయితే రోటీస్ తిన్నాం ఇప్పుడైతే వండుకోవాలి చూడండి తింపుతారు ఇక ముగ్గురు మనుషులు ఉంటారు
తింపుతానికి. ఈ డీజిల్ పైపులు అయితే బయటకు వచ్చేసినాయి మొత్తం టైర్ పలిగి. ఇదైతే డీజిల్ ట్యాంక్కి ఓలు పడు మొత్తం రాసుకపోయింది. అయితే రొయ్యల కర్రీ వండుకుంటున్నాం. టమాటా మనకు ఇంకా ఉల్లిగడ్డ రొయ్యలు వేసినాం, ఎసరు పోసి వేపుకున్నా కొద్దిసేపు వేపిన అన్నం అయితే పెట్టేసినాం. ఇప్పటికే మన రేపు మార్నింగ్కి 2 పూటలకి అయితే పెట్టేసినాం. తినాలి, తిని అన్లోడ్ అయినాక బయలుదేరాలి మళ్ళా. ఇది మన లారీల వంటలు ఇలా ఉంటాయి. మనకు ఆయిల్ డబ్బా, పసుపు అన్నీ ఉంటాయి. మనకు ఇంట్లో ఏమేమి ఉంటాయో కొత్త ఉంటాయి లారీలో అయితే. మనకు చిన్న గ్యాస్ ఉంటుంది, మంచిగా పెట్టుకుంటూ ఉన్నాం. ఫస్ట్ అయితే అన్నం వండుకుంటాం, తర్వాత కర్రీ వండుకుంటాం. అన్నీ అయిపోయాక అంతా చదువుకొని తింటే అయిపోతుంది. మన బండి అయితే వెనకైతే అన్లోడ్ అయిపోతుంది, చీకటి అయిపోతుంది. టైం వచ్చేసి అయితే 6 అవుతుంది, 6:30 అవుతుంది. మన ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతకు అయితే కంప్లీట్ చేసేద్దాం. అయితే నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఇంకో ముచ్చట ఏంటంటే నా ఫోన్ నెంబర్ అయితే వీడియో పైన ఇస్తున్నాను చూడండి ఒకసారి. అయితే మనకు వీడియోస్ కాకుండా చాలా రోజులు అయిపోయింది. మనకు డమ్మి టైర్ ఒకటి వలిగింది, సెకండ్ ఫ్రంట్ మనం బటన్ పంపించాం కదా, ఆ టైర్ ఒకటి వలిగింది. అది చాలా బాధాకర విషయం. ఇంకోటి ఏంటంటే మన వీడియోస్ తక్కువ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అయితే కొట్టండి, కామెంట్ తక్కువ చేయండి. చూస్తారు కానీ కామెంట్ అయితే చేస్తలేరు. మన ఫ్రెండ్స్ కూడా చేయండి ఇలాగనే. తక్కువ సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి. మనది ఇంకోటి ఏంటంటే ఛానల్ కూడా అయిపోతుంది మన వీడియోస్ ఆగి. కొంచెం టైం లేదు వీడియోస్ చేస్తానికి, ఎడిటింగ్ అన్నీ చేస్తానికి, thumbnail ఎన్ని ఉంటాయి కదా అన్నీ చేస్తానికి టైం లేదు. అదే టైం చేసుకొని వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ మన వీడియో అయితే ఇలాగనే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మనది మనోర్ బండి అనే ఒకటి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. ప్రతి వీడియోలో కూడా చెప్తున్నా, అలా చిన్న అప్డేట్ అయితే ఇస్తున్నా. దాన్ని చిన్న ఫాలో చేయండి, లైక్ అది కొట్టండి తప్పకుండా. బాయ్ ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియో వెళ్తాం. మేము ముందుకైతే ఇంకా మంచి వీడియోస్ అయితే పట్టుకోస్తాం మీకోసం అయితే. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.